మార్వాడి గో బ్యాక్ కాదన్న. మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకే. మార్వాడి అనేది ఒక వృత్తి. ఐ మీన్ ఏమంటారు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ మార్వాడీలు. ఎప్పుడైనా సరే మార్వాడి వాళ్ళు పర్టికులర్ కులం అని మేము అంటలే. వ్యాపార మార్వాడి రంగం ఏదైతే ఈ వ్యాపార రంగం ఉందో, ఆ వ్యాపార రంగంలో భాగమైనటువంటి ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక జ్యువెలరీస్ కి షాప్ కు సంబంధించినటువంటి వ్యక్తి మోండా మార్కెట్ లో, మీరు చూసారు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఒక దళిత యువకుని గల్లీలో కార్ ఆపినందుకు, ఇదేంటి బ్రదర్ పబ్లిక్ ప్లేస్ కదా ఇది, ఈ గల్లీలో కార్ ఆపావు, కొంచెం పక్కన తీసి పెట్టొచ్చు కదా అని అంటే, తేరకు కైకూరే కంజాత్ మాక్యలవడా అని కులం పేరుతో దూషించి ఏమన్నారు? తేరకు కైకూరే కంజాత్ మాక్యలవడే అంటే ఏంటి తెలుగులో? నీకెందుకురా తక్కువ కులం వాడక ఆ వర్డ్ యూజ్ చేశారా? ఎగ్జాక్ట్ ఎఫ్ఐఆర్ అయింది, దాని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ పన్ను ఎరగొట్టారు అబ్బాయిది. ఏమైందని అక్కడనే ఉన్నటువంటి స్థానికస్తుడు ఇంకో సాయి అనేటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ చెవంతా పగలగొట్టారు. మేము వెళ్ళి బాధితుల్ని పరామర్శించాం. వత్తుల రామప్రసాద్ అనే సీనియర్ దళిత నాయకుడు ఉంటాడు. వత్తుల రామప్రసాద్ అన్న, నేను, ఇంకో వెంకటేష్ అని ఇంకో బ్రదరు, వీసీకే నాయకుడు ఇంకొక నెల్లగొండకు సంబంధించినటువంటి వెంకటేష్, మేమందరం వెళ్ళి బాధితుల్ని పరామర్శించాం. మీరన్నట్టు ఈ మోండా మార్కెట్ తర్వాత మొదలైన ఉద్యమం కాదన్న ఇది. ఇప్పుడు మార్వాడీలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మేము కాదని అంటలే. కానీ 2014 తర్వాత ఈ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు విపరీతంగా పెరిగిపోయారు.